హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 238. అది నిద్ర లేచాక స్నానం పోయొచ్చు కదమ్మా! ఇప్పుడు పడుకోనివ్వు. అసలు నిద్ర లేదు. నైటంతా ఏడుస్తూనే ఉన్నాడు కదా వాడు అన్నాడు రుద్ర. స్నానం చేశాక పడుకుంటే ఇంకా బాగా నిద్ర పడుతుంది కదా నాన్న! హాస్పిటల్ నుండి వచ్చారు. అలాగే ఉంటే ఎలా? ఒక గంట ఓపిక పడితే అయిపోతుంది. నీ కొడుకుకి, వేదకి స్నానం పోస్తే ఇద్దరు ఫ్రెష్‌గా పడుకుంటారు. ముందు దాన్ని ఏమైనా తిననివ్వు. తిన్నాక అన్నీ రెడీ చేసి నేను స్నానం పోస్తాం కదా అని మీనాక్షి గారే కోడలికి పాలు, బ్రెడ్ తినిపించాక, మీరు రూమ్‌లోకి వెళ్ళండి. మేము వస్తాము అని చెప్పి పిల్ల బ్యాచ్ అందరిని పైకి పంపించేశారు. వేద పురిటి స్నానం కోసం కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తూ, రుద్ర వేదని జాగ్రత్తగా పట్టుకుంటే బాబాయిలు ఇద్దరు కొడుకుని ఎత్తుకున్నారు. అలా వేద డోర్ ఓపెన్ చేయగానే బెలూన్స్ ఫుల్లుగా వాళ్ళ రూమ్‌లో గాల్లో ఎగురుతూ కనిపించాయి. కొన్ని వాళ్ళ డోర్ ఓపెన్ చేయగానే బయటికి వస్తూ ఉంటాయి. వాళ్ళ రూమ్ అంతా చూస్తూ ఉంటుంది వేద. "నచ్చిందా వదిన?" అని భూమి సంతోషంగా అడుగుతూ ఉంటే, "బావుంది" అని రూమ్‌లోకి అడుగుపెడుతుంది వేద. "వెల్కమ్ బేబీ బాయ్" అని చెప్పి వైట్, బ్లూ బెలూన్స్ అలాగే వాళ్ళ కోసం ఒక కేక్ కూడా రెడీగా పెట్టడంతో, "ఇప్పుడిది నన్ను తిననివ్వరు కదా! ఎందుకు ఇక్కడ పెట్టినట్టు?" అనుకుంటుంది వేద మనసులో కేక్‌ని ఎదురుగా పెట్టుకొని చూస్తూ. వేద వచ్చేసరికి వేదకి, అలాగే బేబీకి కావాల్సినవన్నీ రూమ్‌లో ఆల్రెడీ రుద్ర సెట్ చేయించేశాడు. వేదుగా చిన్నోడిని పట్టుకొని కేక్ కట్ చేయరా అని చెప్పి వేద బెడ్ మీద కూర్చోగానే బాబుని వేద ఒళ్ళో పెట్టడంతో, ఆ కేక్ కటింగ్ లాంటివి మనోడికి నచ్చదు గానీ, ఆ తల్లి కొడుకులిద్దరిని చూస్తూ ఉంటాడు రుద్రబాబు పక్కన నిలబడి. మనోళ్ళు ఫుల్లుగా వీడియోస్ తీసుకునే పనిలో పడ్డారు. వేదతో కేక్ కట్ చేయించి. తనకి కాస్త అంటే కాస్త కొంచెమే ఆమెకి పెట్టేసి మిగతాదంతా వీళ్ళు తినేలా వేద కోపంగా చూస్తూ ఉంటుంది వాళ్ళందరిని. "ఎందుకలా చూస్తావు వేదుగా? నువ్విప్పుడు తినకూడదు అంటారా? లేకపోతే నీకు పెట్టకుండా మేమెప్పుడైనా తిన్నామారా?" అని అన్నాడు చరణ్ బాబు. వేద పక్కనే ఉన్న పిల్లో తీసి చరణ్ మీదకి విసిరి, "ముందు దాన్నిక్కడి నుండి తీసుకొని వెళ్ళండి. నాకు పెట్టకుండా నా ముందే తింటున్నారు" అని వేద అరవడంతో, "సరేలే మా సెలబ్రేషన్స్ కూడా అయిపోయాయి. వెల్కమ్ బంగారు కొండ. నువ్వు పడుకో నాన్న. మళ్ళీ ఆడుకుందాం మనం. నువ్వు లాల చేశాక" అని బాబుకి చెప్పి అందరూ రూమ్ ఖాళీ చేయడంతో, రుద్ర వేద ఒడిలో ఉన్న కొడుకుని తీసుకొని, "పడుకుంటావా? తలనొప్పి తగ్గిందా?" అని అడిగాడు. కొంచెం స్నానం చేయిస్తాను అన్నారు కదా! ఇప్పుడే పడుకుంటే ఎలా బావా?" అని అంది వేద. "ఏం కాదు. వాళ్ళు వచ్చేసరికి ఇంక గంటైనా పడుతుంది" అని చెప్పి, కొడుకుని మెల్లిగా వాడు చిన్న పరుపులో బెడ్ మీద అడ్జస్ట్ చేసి, వేదని కూడా పట్టుకోవడంతో వేద మెల్లిగా కొడుకు పక్కన పడుకుంటుంది. ఆలోపు హాస్పిటల్ నుండి వచ్చాడు కాబట్టి చిరాకుగా అనిపించడంతో రుద్రబాబు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి పొద్దున్నే నిద్రపోతున్న భార్య కొడుకుని చూస్తూ ఉన్నాడు. వేద బుగ్గ కింద చేయి పెట్టుకొని ఎలా అయితే పడుకుందో సేమ్ కొడుకు కూడా అలానే పడుకోవడంతో, ఇది నాలాగా పుడతాడు నా కొడుకు అని రోజు అంటే ఏమో అనుకున్నాను కానీ ప్రింట్‌గా దీనిలాగే దింపేసింది వీడిని కూడా అని పడుకున్న కొడుకు బుగ్గ మీద చేయి వేయగానే వాడు నిద్రలో కూడా నవ్వుతూ ఉంటే రుద్ర పెదాలపైన ఆటోమేటిక్‌గా స్మైల్ వచ్చేసింది. దేవా! "హా! అమ్మా" అన్నాడు. అప్పుడే ఆఫీస్‌కి వెళ్తున్న దేవ వెనక్కి తిరిగి వాళ్ళ అమ్మ అరుణ గారు పిలవడంతో, "ఇలా రా నాన్న నీతో మాట్లాడాలి" అని ఆవిడ పిలవడంతో, "మీటింగ్ ఉందమ్మా ఇవాళ అందుకే అర్జెంట్‌గా వెళ్తున్నాను" అని చెప్పి దేవ వెళ్లి వాళ్ళ అమ్మ పక్కనే సోఫాలో కూర్చున్నాడు. "నిన్న మినిస్టర్ గారు ఫోన్ చేశారు నాన్న వాళ్ళ అమ్మాయితో నీకు పెళ్లి కుదిర్చడానికి. నువ్వేమో ఏమీ చెప్పలేదు కదా నాన్న" అని అరుణ గారు అడగడంతో, చెప్పాను కదా అమ్మా! పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నాకని. దేవ ఇక ఆ టాపిక్ మాట్లాడడం ఇష్టం లేదు అన్నట్టుగా అన్నాడు. అక్కడ నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటే, "ఇంకా ఎన్ని రోజులు నాన్న ఇలా పెళ్లి చేసుకోకుండా ఉంటావని?" అడిగారు ఆవిడ కొడుకుని. "నాకు కావాల్సింది నాకు దొరికే వరకు" అని దేవ మనసులో అనుకోని, "ఇప్పుడు ఈ విషయం వదిలేయమ్మా. ఈ విషయం గురించి మాట్లాడే అంత ఓపిక అయితే నాకు లేదు" అని దేవ వెళ్ళిపోతూ ఉంటాడు. "నిన్ను కాదు అనుకున్న అమ్మాయి గురించి ఇంకా ఎన్ని రోజులు బాధపడతావు దేవా" అన్నారు ఆవిడ. "అది నన్ను కాదు అనడానికి కారణం తెలుసుకునే వరకు ఆలోచిస్తూనే ఉంటానమ్మా. అది కావాలి అని. నన్ను ట్రాప్ చేసి అందరి అమ్మాయిల్లాగే ప్రేమ, పెళ్లి అంటూ నాటకాలాడిందా? లేకపోతే అసలు దానికేదైనా కారణం ఉందా నన్ను వద్దు అనడానికి? అవన్నీ తెలుసుకునే రోజు వరకు అది నా ఆలోచనల్లో నుండి పోదులే. కాబట్టి నువ్వు ఇప్పుడే పెళ్లి, పెళ్లి చూపులు అంటూ నాకెలాంటివి తీసుకురాకు. ఎందుకంటే నాకు పెళ్లి చేసుకోవాలి అని అస్సలు లేదు"
ఆహ్, ఆ మినిస్టర్ మళ్ళీ కాల్ చేస్తే చెప్పేయి. మా కొడుక్కి ఇష్టం లేదు. ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ అమ్మాయే బాధపడుతుంది. నా ఇంట్లో అని చెప్పు. వాడేదో ఇప్పుడు నేను వాడి ఇంటి అల్లుడిని అయితే బిజినెస్‌లో కూడా మంచి పట్టు సాధించొచ్చు. నా పేరు చెప్పుకొని రాజకీయాలలో రానివ్వచ్చు అనుకుంటున్నాడేమో కానీ వాడి కూతుర్నే చేసుకొని అంత ఖాళీగా నేను లేను అని చెప్పు. ఇంకొకసారి పెళ్లి విషయాలు నా దగ్గర తీయకమ్మా అని చెప్పి దేవా ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. కొడుకు పెళ్లి వద్దు అనేసరికి డల్‌గా కూర్చుండిపోయారు అరుణ గారు. సాయంత్రం దేవా ఆఫీస్ నుండి ఇంటికి రాగానే కొడుకు కోసం మంచినీళ్ళు, అలాగే కాఫీ తీసుకొచ్చి ఇస్తారు అరుణ గారు. కాస్త మంచినీళ్ళు తాగి, అలాగే కాఫీ తాగుతూ అతడి తలనొప్పి తగ్గించుకుంటున్న సమయంలో అమ్మ అని గుమ్మం నుండి వినిపించగానే అరుణ గారు అలాగే దేవ గుమ్మం వైపు చూసేసరికి అక్కడ జెస్సీ, రిషి నిలబడి కనిపించారు. ఎన్నో సంవత్సరాల తర్వాత కూతురు ఇంటి గుమ్మం ముందు నిలబడగానే అరుణ గారికి కళ్ళల్లో కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఎన్ని సంవత్సరాల తర్వాత కూతుర్ని చూస్తున్నందుకు ప్రేమగా. కానీ ఆమె వెనకాల ఉన్న రిషిని చూడగానే దేవా పిడికిలి బిగుసుకుంది. జెస్సీ లోపలికి రా తల్లి అని ఆవిడ ఉండబట్టలేక జెస్సీని పిలవడంతో జెస్సీ రిషి చేయి పట్టుకొని ఆ ఇంట్లో అడుగుపెట్టబోయింది. అంతే. అక్కడే ఆగండి అని అరిచాడు దేవ. దేవ అరుపుకి జెస్సీ భయంగా రిషిని పట్టుకుంటే, రిషి పిడికిలి బిగుసుకుంది దేవ అరుపుకి. అప్పటికే జెస్సీ కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతున్నాయి. దేవా అని పిలిచింది. దేవా అమ్మాయిని లోపలికి రానివ్వరా అని అరుణ గారు కన్నీళ్లతో అడుగుతూ ఉంటే, ఇన్ని సంవత్సరాలు గుర్తులేని మనం ఆవిడకి ఇన్ని సంవత్సరాలకి గుర్తొచ్చాము అంటే మనతో ఏదైనా అవసరం ఉందా? లేకపోతే వాడు వాడుకొని వదిలేసాడా? అని అన్నాడు దేవ. అంతే జెస్సీ గట్టిగా కళ్ళు మూసుకుంటే, దేవా అవే మాటలురా అని అరుణ గారు అన్నారు. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు. ఎన్ని సంవత్సరాలవుతుందో తెలుసు కదా అమ్మా నీకు. తను మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి, వాడే ప్రపంచం, వాడే సర్వస్వం అని వెళ్ళిపోయిన ఆవిడ మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? మనం బతికామా, చచ్చామా అని చూడడానికి వచ్చినట్టా? లేకపోతే నేననుకున్నట్టుగానే వాడు అవసరం తీరి ఆవిడను వదిలేస్తే ఏ దిక్కు లేక మన దగ్గరికి వచ్చినట్టా? అని దేవా అన్న మరుక్షణం జెస్సీ కోపంగా ఇంట్లోకి వచ్చి దేవా చెంప మీద గట్టిగా కొట్టి, "నన్ను అను ఎన్నైనా పడతాను. ఎందుకంటే మిమ్మల్ని వదిలేసి ఆయన కోసం వెళ్ళింది నేను. అంతేగాని రిషిని ఇంకొక్క మాట అన్నా కూడా నేను ఊరుకోను దేవా." పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. అర్థమైందా? ఆయన వదిలిపెట్టడానికి నేనేం నువ్వనుకున్నట్టు ఆయన నన్ను ఉంచుకోలేదు. తాళి కట్టారు. అర్థమైందా నాకు అని జెస్సీ మెడలో ఉన్న తాళి తీసి దేవాకి చూపిస్తూ, ఆయన నా భర్త మాత్రమే కాదు, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి కూడా. ఆయన్ని నువ్వు ఒప్పుకోని రోజు మీరు వద్దు ఆయనే కావాలి అని వెళ్ళిపోయిన దాన్ని. అలాంటిది ఆయన మీద ఒక్క మాట పడనిస్తాను అనుకున్నావా? ఇప్పటికి కూడా మీకన్నా నాకు ఆయనే ఎక్కువరా? నేను వద్దు అనుకోని వెళ్ళిపోయిన తర్వాత మీరు మళ్ళీ కనీసం నా మొహం కూడా చూడలేదు. ఇన్ని సంవత్సరాలు ఆయనే చూసుకున్నారు నన్ను. అర్థమైందా? లేకపోతే ఇప్పటికి నీ అక్క చచ్చి చాలా సంవత్సరాలయ్యుండేవి. మిమ్మల్ని వదిలి ఆయన చేయి పట్టుకున్నందుకు ఎప్పుడూ నేను గిల్టీగా ఫీలవ్వలేదు. అవ్వకుండా చేశారు ఆయన. అంటుంటారు కదా! అమ్మాయికి కడుపుతో ఉన్నప్పుడు పుట్టింటి వాళ్ళ దగ్గర ఉండాలి అనిపిస్తుంది అని. వాళ్ళతో మాట్లాడాలి అనిపిస్తుంది అని. నాకు పుట్టిల్లు ఉన్నా లేనట్టే కదా! కానీ ఎందుకో అందరి అమ్మాయిల్లాగే నాకు కూడా అనిపించింది కాస్త. నా వాళ్ళని చూడాలి అనిపించి నీతో మాటలు పడాల్సి వస్తుంది అని తెలిసినా కూడా నేను ఒక్క మాట అడగగానే ఇక్కడి వరకు తీసుకొచ్చాడురా! నీతో అడ్డమైన మాటలు పడాలి అని కాదు. నా భర్తని ఇంకొక మాట అన్నా కూడా నేను ఊరుకోను దేవా! అంది జెస్సీ కోపంగా. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.